దీపని తిట్టిపడేసిన కాంచన ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కార్తీక దీపం ఇది నవవసంతం సీజన్ 2లో 700 ఎపిసోడు ఈరోజు మనం చూద్దాం. దీప కళ్ళు తిరిగి పడిపోబోతుంది. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు వినండి. ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయి బావా. ముందు కూర్చో. దీపకి కళ్ళు తిరిగినప్పుడు కార్తీక్ కూడా కొంచెం కంగారు పడతాడు. అస్తమానం వాటర్ తాగుతూ ఉండాలని డాక్టర్ చెప్పారు కదా. చెప్పారు బావా, కానీ లో బీపీ ఉంది. అందుకే సాల్ట్ వాటర్ తీసుకొచ్చాను, తాగు. అదే మన ఇళ్లలో అయితే వెంటనే హాస్పిటల్కి పరిగెట్టి తీసుకెళ్తాం. కార్తీక్ కాబట్టి సాల్ట్ వాటర్ తీసుకొచ్చి ఇచ్చాడు. కాసేపు ఇలా కూర్చుంటే తగ్గిపోతుంది బావా. ఏంటి తగ్గిపోయేది? నువ్వు ఒట్టి మనిషివి కాదు, కడుపుతో ఉన్న మనిషివి. కానీ కార్తీక్ కేరింగ్ బాగానే తీసుకుంటున్నాడు ఇక్కడ. ఈ టైంలో తలనొప్పిగా ఉంటుంది, అలసటగా ఉంటుంది, తల తిరుగుతున్నట్టు ఉంటుంది, ఒళ్ళు తూలుతుంది. నువ్వు ఇలా నీ గురించి పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోతే నీ శరీరం కూడా నేను పట్టించుకోకుండా ఎక్కడో ఒక చోట పడిపోతుంది. ఇక్కడ కార్తీక్ చెప్పింది కూడా మనం కొట్టిపారేయలేం. సాల్ట్ వాటర్ తాగాను కదా, బాగానే ఉంది. నేను పులావ్ బియ్యం ఎలా ఉన్నాయో చూడాలి. అవి క్వాలిటీ లేకపోతే పలావ్ బాగుండదు. దీన్నే వర్క్ డెడికేషన్ అంటారు. ఆ తర్వాత సూరజ్ మాట్లాడుతూ, దీప గారు అవన్నీ నేను చూసుకుంటాను, మీరు ఇంటికి వెళ్ళండి. అలా అనగానే ఇప్పుడు కార్తీక్ అందుకుంటాడు. బ్రదర్ చెప్పాడు కదా, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను పద. అప్పుడు సూరజ్, బ్రదర్ మీరు కూడా ఇంటి దగ్గర దీప గారితో ఉండండి అంటాడు. నాకు డ్రైవర్ గా నువ్వుంటావా? చెప్పు సూరజ్. దీప్ అంటే ఓకే, తను ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, కానీ మా బావ నాతోనే ఉండాలి. ఇక్కడ జోస్న కుళ్ళితనం అందరికి క్లియర్ గా అర్థమవుతుంది. దీప గారికి హెల్త్ బాగోలేదు. చైర్మన్ గారికి చెప్పమనండి, కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. ఇప్పుడు కార్తీక్ సరైన పాయింట్ అందుకుంటాడు. అంత అవసరం లేదు, డ్రైవర్లు కూడా ఎమర్జెన్సీ లీవ్ పెట్టుకోవచ్చు. నా భార్యకి హెల్త్ బాగాలేదు, నేను వెళ్తున్నాను, ఇదిగోండి కార్ కీస్. అలా అంటూ కార్తీక్ కార్ కీస్ ని జోస్న చేతిలో పెట్టేసి దీపని తీసుకొని వెళ్ళిపోతాడు. పొగరు. ఆత్మ గౌరవం, ఆ రెండింటికి తేడా నీకు తెలియదు కదా. అలా జోస్నకి సరైన కౌంటర్ అటాక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూరజ్. ఇక జోస్న రగిలిపోతూ మనసులో ఇలా తిట్టుకుంటూ ఉంటుంది. నా ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ అయి ఉంటే మీ అందరికి ఇలా మాట్లాడే అవకాశం ఉండేది కాదురా. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీ అందరినీ వదిలేసాను అనుకోకండి, జస్ట్ గ్యాప్ ఇచ్చానంతే. ఈ గ్యాప్ లో ఎంజాయ్ చేసిన తర్వాత చాలా పెద్ద ప్లాన్ ఉంది. ఒకరినొకరు ఓదార్చుకోవడానికి ప్రిపేర్ అవ్వండి. జోస్న ఈ విధంగా ఆలోచిస్తుందంటే ఏదో పెద్ద ప్లాన్ వేసిందని అనిపిస్తుంది. ఆ ప్లాన్ ఏంటో మనం ఎవరైనా గెస్ట్ చేయగలమా? మీలో ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఎవ్వరూ జోస్న వేసిన ప్లాన్ ని గెస్ట్ చేయలేరు. తర్వాత లంచ్ బ్రేక్ లో సూరజ్ మాట్లాడుతూ ఉంటాడు జోస్న తోటి. నన్ను చూస్తే కడుపు నిండదు, ఏదైనా తింటే నిండుతుంది. నాకు తెలుసు, నేను ఆర్డర్ చేసుకుంటాను. అప్పుడే అక్కడికి వస్తాడు శివన్నారాయణ. సూరజ్, ఏంటి సార్? లెక్కు ఇలాంటి టైంలో మర్యాద అవసరం లేదు, కూర్చొనే మాట్లాడు. అలాగే సార్. ఇప్పుడు జోస్న మనసులో ఏం నటిస్తున్నావురా? అనుకుంటుంది. శివన్నారాయణ మాట్లాడుతూ, లంచ్ టైంలో వర్క్ చేస్తున్నారేంటి? భోజనానికి రారా? అప్పుడు సూరజ్, నేను మన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకుని తిన్నాను సార్. వెరీ గుడ్. జోస్నా, నువ్వు ఈ రోజు క్యారేజ్ వద్దన్నావంట కదా, మరి భోజనానికి ఇంటికి వెళ్తావా? సరిగ్గా అప్పుడే అటెండర్ వచ్చి జోస్నకు ఫుడ్ ఇస్తాడు. మీకు ఫుడ్ ఆర్డర్ వచ్చింది మేడం. నాకా? నేనేం ఆర్డర్ చేయలేదు. జోస్నా గారికి ఇవ్వమని ఈ పిజ్జా నాకు ఇచ్చి వెళ్ళిపోయారు మేడం. పిజ్జానా? ఇప్పుడు సూరజ్ శివన్నారాయణకి దొరికేస్తాడేమో అనుకుంటాడు. గ్రానీ చేసిందేమో. నువ్వు ఇక్కడ ఆకలితో వర్క్ చేస్తున్నావని మీ గ్రానీ ఫుడ్ ఆర్డర్ చేసి ఉంటుందిలే. ఇప్పుడు సూరజ్ చెప్తాడు, సారీ సార్, ఆ పిజ్జా ఆర్డర్ చేసింది నేనే. నువ్వా? అవును నేనే. ఎందుకు? మన రెస్టారెంట్ నుంచే ఆర్డర్ చేశాను. సారీ, జోత్స్నా రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశాను. ఇక్కడ మన రెస్టారెంటే అని ఎందుకన్నాడో తెలుసా? ఇక్కడ నువ్వు పనిచేసేది మన కంపెనీలోనే కాబట్టి మన రెస్టారెంట్ అనే అనొచ్చు. ఆర్డర్ చేయమని నేను చెప్పానా? నేను చేసుకోలేదా? మీరు బయట వేరే రెస్టారెంట్ లో ఆర్డర్ చేస్తారేమోనని నేనే మన రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశాను. నేను ఎక్కడ తినాలో నువ్వెలా డిసైడ్ చేస్తావు? మన రెస్టారెంట్ ఫుడ్ మనమే తినకపోతే క్వాలిటీ ఎలా తెలుస్తుంది? మనం తింటేనే కదా దాంట్లో లోపాలు తెలిసేది. జోస్న కోసం ఫుడ్ ఆర్డర్ పెడితే సడన్ గా శివన్నారాయణ వచ్చేటప్పటికి ప్లేట్ ఎలా ఫిరాయించేసాడు సూరజ్. కానీ ఆ విషయం శివన్నారాయణకి తెలియదు. యూఆర్ రైట్ సూరజ్. కస్టమర్ ఎలా ఫీల్ అవుతున్నాడో తెలియాలంటే ముందు ఆ ఫుడ్ మనం టేస్ట్ చేయాల్సిందే. గుడ్ జాబ్ సూరజ్. థ్యాంక్ యూ సార్. దీన్ని మరోలా ఎందుకు చూడకూడదు తాత? ఎలా? వేరే రెస్టారెంట్ ఫుడ్ క్వాలిటీ, టేస్ట్, ప్రైస్ తెలిస్తేనే కదా మనం రేస్ లో ఎక్కడున్నామో తెలిసేది. లేదంటే ఎంతసేపు మనదే మనకి గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. ఇది నిజమే, మీరిద్దరు చెప్పింది నిజమే. మనం ఎదగాలంటే మనమేంటో మనకు తెలియాలి. మనతో పోటీ పడే వాళ్ళ బలమేంటో కూడా మనకు తెలియాలి. దెబ్బ కొట్టడం నీకే కాదురా, నాకు కూడా తెలుసు. జోస్న మహామాటకారి. అవును, మీరేమి ఇక్కడ ఉన్నారు? కార్తిక్ దీప ఏరి? వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారా? దీప గారికి కడుపు కాస్త నొప్పిగా ఉందని ఫీల్ అవుతుంటే ఇక్కడ ఉండడం కంటే ఇంటికి వెళ్ళడం బెటర్ అని చెప్పి. ఓకే ఓకే, అర్థమైంది. మరి ఆర్డర్ వ్యవహారాలు ఎవరు చూసుకుంటున్నారు? నేను చూసుకుంటాను సార్. జాగ్రత్త, కస్టమర్ నమ్మకమే మన పెట్టుబడి.
అది పోగొట్టుకోవద్దు. అలాగే సార్. ఇక్కడ శివనారాయణ క్వాలిటీ గురించి ఇంతగా ఆలోచిస్తున్నాడు కాబట్టి శివనారాయణ అంత బాగా ఎదిగాడు. జ్యోత్స్న, ఆ పిజ్జా తిని రిజల్ట్ ఎలా ఉందో నాకు చెప్పు. అలాగే తాత. శివనారాయణ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ టామ్ అండ్ జెర్రీ గొడవ మళ్ళీ మొదలవుతుంది. రేయ్, ఎవడ్రా నిన్ను పిజ్జా ఆర్డర్ చేయమంది? హలో, స్టాఫ్ అంతా లంచ్కి వెళ్ళారు కదా అని నోరేసుకుని పడిపోకు. నీకోసమే పిజ్జా ఆర్డర్ చేశాను, తిను. ఎందుకు ఆర్డర్ చేసావ్? తిను చెప్తాను. నువ్వు ఆర్డర్ చేసింది నేను తినాల్సిన అవసరం లేదు. అయితే తాతగారిని పిలవాల్సిందే. ఎందుకురా నన్ను టార్చర్ పెట్టావు? ముందు పిజ్జా తిను చెప్తాను. చంపుతున్నావు కదరా. జ్యోత్స్న చచ్చినట్టు పిజ్జా తింటుంది. ఎలా ఉంది? సాల్ట్ తగ్గింది. నీకు అన్నింటికి బీపీ వస్తుంది కదా, అందుకే సాల్ట్ తగ్గించమని చెప్పాను. పిజ్జా ఎందుకు ఆర్డర్ ఇచ్చా? నీకు ఇష్టం కదా. నా ఇష్టాలు నీకెందుకు? అది నా ఇష్టం. నీ ఇష్టం నాకు కష్టంగా ఉందిరా. చంపుతున్నావు నువ్వు. అవునా? జ్యోత్స్న దగ్గర ఉన్న పిజ్జాలో ఓ పీస్ తీసుకొని తింటాడు సూరజ్ నవ్వుతూ. తీసుకొని తినేటప్పుడు పర్మిషన్ అడగాలి కదా. మనం ప్రేమించే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని అవసరం లేదు. రే సూరజ్, నోరు అదుపులో పెట్టుకోరా. ప్రేమించే వాళ్ళ దగ్గర పర్మిషన్ అవసరం లేదని చెప్పాను. అది నీ దగ్గరే అని ఎలా అనుకున్నావు? అన్నీ చూస్తూనే ఉన్నాను. ఇంకా చాలా చూస్తావు. ఏదో ఒక రోజు దొరికిపోతా. అయితే ఇప్పుడే దొరికిపోతాను. అప్పుడు సూరజ్ తన చేతికున్న కట్టుని తీసేస్తాడు. ఇప్పుడు గానీ నిన్నెవరైనా చూసారంటే అప్పుడే అటెండర్ చూసేస్తాడు. సార్ మీ చేతికి కట్టు తీసేసారండి సార్, ఇంతకు ముందు ఉండేది కదా. దొరికిపోయావు మిస్టర్. నిజమే, కానీ ఇంతకు ముందు కట్టు ఉండేది, కానీ ఇప్పుడు నొప్పి తగ్గిపోయింది. ఎలా సార్? ఇదిగో ఇలా. పిజ్జా ముక్కతోనా? ఎస్, ఇది ముక్క కాదు, మెడిసిన్. మేడం గారి చేత్తో ఇచ్చారు, నా చేయి నొప్పి తగ్గిపోయింది. థ్యాంక్ యూ మేడం గారు. మేడం, ఏంట్రా, నాకు చిన్న ముక్క పెట్టండి మేడం. భోంచేయలేదా? చేశాను మేడం. ఉదయం నుంచి తలనొప్పిగా ఉంది మేడం. చిన్న ముక్క తింటే తలనొప్పి తగ్గిపోతుందని పోరా. చిన్న ముక్క పెట్టండి మేడం. చేయి నొప్పి తగ్గిపోయినప్పుడు తలనొప్పి తగ్గదా? ఏయ్, పోతావా పోవా? అలా అటెండర్ ని తరిమేస్తుంది జ్యోత్స్న. ఈ సూరజ్ గాడు నన్ను ప్రశాంతంగా బతకనివ్వడు. ఇక్కడ ఇంట్లో కార్తీకు, కాంచన, దీప వాళ్ళు ఉంటారు. కాంచన ప్రేమతో దీపని తిడుతూ ఉంటుంది. ఈ 4 రోజులు నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే అత్తయ్య. మరి ఫుడ్ ఆర్డర్? ఆఫీస్కి వెళ్ళొద్దంది కానీ రెస్టారెంట్కి వెళ్ళొద్దని లేదు కదా. ఇది కరెక్టే. ఏంట్రా కరెక్ట్? ఆఫీస్కి వెళ్ళొద్దంటే రెస్టారెంట్కి వెళ్ళమని కాదు, ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళొద్దు అని. అత్తయ్య, నాకు నువ్వు మాట్లాడడం మొదలు పెడితే ఏదో ఒక కథ చెప్తూనే ఉంటావు. పనిలో పడితే కడుపులో బిడ్డ గుర్తురాదా? పక్కన కార్తీక్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే కళ్ళు తిరిగి కింద పడిపోయేదానివి. ఎక్కువసేపు వాటర్ తాగకపోవడం వల్ల అలా అయిందంతే. అన్నింటికి నీ దగ్గర సమాధానాలుంటాయే. మీకు ఫోన్ వస్తుంది. ఆ వినపడింది. అప్పుడే సుమిత్ర కాంచనకు ఫోన్ చేస్తుంది దీప ఆరోగ్యం గురించి అడగడం కోసం. వదిన వదిన అంటుంది కాంచన. మీ అమ్మే. మీ అమ్మే అంటాడు కార్తీక్ వెంటనే తడబడుతూ. మా అమ్మే. పాలు ఎంత చక్కగా తాగుతున్నావే, చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది అని కవర్ చేసుకుంటుంటాడు కార్తీక్. కోడలే అనుకున్నాను, కొడుకు అర్థం కావడం లేదు. చెప్పక్క. అక్కేంటి వదినా? బుర్రా అలా పనిచేస్తుంది. చెప్పొదినా. దీపక్ నీరసంగా ఉందని మావయ్య గారు చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంది? పాలు తాగుతుంది. ఒంట్లో ఎలా ఉందని అడుగుతుంటే పాలు తాగుతుందంటావేంటి? నువ్వు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పాలా వదినా? వేరేది కూడా చెప్పొచ్చు కదా. అసలు ఏమైంది వదినా నీకు? అత్తేం అడిగింది, నువ్వేం చెప్పావు? ఫోన్ ఇటివ్వు. నువ్వు ఒకసారి కార్తీక్ కి ఫోన్ ఇవ్వు. నేనే మాట్లాడుతున్నాను. మీ అమ్మకి ఏమైందిరా? అమ్మ కోసం ఫోన్ చేసావా? అడిగిన దానికి సమాధానం చెప్పండి రా. ఏమైందత్త, ఎందుకంత కోపం? ఇలా ఇవ్వు. నువ్వు మీ అమ్మలాగే తయారయ్యావురా. చెప్పండి అమ్మా. ఈ ఫోన్ ఏంటే మనిషి తిరిగినట్టు అందరి దగ్గరికి తిరుగుతోంది. అందరం ఇక్కడే ఉన్నామమ్మా. కడుపులో నొప్పొచ్చిందట కదా, ఇప్పుడు ఎలా ఉంది? తగ్గింది. మళ్ళీ ఫోన్ నీ దగ్గరికే వచ్చిందా? దీప రేపటి నుంచి రెస్టారెంట్ కి రాదు, ఆఫీస్ కి రాదు. నే రమ్మన్నానా? మా నాన్నతో చెప్తావని. అత్త, తాతో ఏం చెప్పొద్దు. దీప బ్రాంచ్ కి చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది. రేపే ఫుడ్ డెలివరీ చేయాలి. మాకు చాలా పనులు ఉన్నాయి. ఇంటికెందుకురా రావడం, అక్కడే పడుకోవాల్సింది. నువ్వు బెంగ పెట్టుకుంటావని వచ్చాంలే. ఆ మీ ఆవిడ అత్తగారి మీద బాగానే కౌంటర్ వేస్తోందిరా. అది అత్తా కోడళ్ళ సరసంలే అత్త. ఆ అర్థమవుతోందిలే. సరే సరే, త్వరగా భోంచేసి పడుకోండి. అలాగే అత్త. ఉంటాన్రా. దీప జాగ్రత్త. చంటిదాన్ని కూడా అడిగానని చెప్పు. అలాగే అలాగే, ఉంటానత్త. గుడ్ నైట్. ఇలా సుమిత్ర దీప గురించి ఫోన్ చేస్తే ఆ ఫోను దీప కాకుండా ఒకరి నుంచి ఒకరికి అలా మారుతూ ఉంటుందన్నమాట. ఫోన్ పెట్టేసావేంటి బావా? ఓ 2 మాటలు నేను మాట్లాడేదాన్ని కదా. నేను మాట్లాడిన దాంట్లో 2 నువ్వు తీసుకో. 2 కాకపోతే 3 తీసుకోవే. నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఊరుకోమా. నీ కోడలు జీవితంలో ఏదో సాధించబోతుంటే భుజం తట్టి ఎంకరేజ్ చేయాలి గాని 4 తిట్టి ఇంట్లో కూర్చోబెడతావా? అది కాదురా. కడుపులో బిడ్డకి ఏమీ కాదు. నేనున్నాను, నేను చూసుకుంటాను. దీపా, ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకుందాం పద. ఉదయాన్నే బోల్డ్ అని పనులు ఉన్నాయి. పద పద పద. ఆ పాల గ్లాస్ కూడా తీసుకొచ్చే రా. ఇలా దీప కోసం తన తల్లికి నచ్చజెప్తాడు కార్తీక్. జ్యోత్స్నకి పెళ్ళైతే కాని వీళ్ళ కాళ్ళకి కుదురుండవు. దాని మెళ్ళో ఎప్పుడు 3 ముళ్ళు పడతాయో. 7 కొండలవాడా వెంకట్రమణ,
దాని నెత్తి మీద 4 అక్షంతలు పన్నేవయ్యా. ఇక్కడ జ్యోత్స్న తన గ్రానీకి సూరజ్ గురించి మొత్తం చెప్పేస్తుంది. తను ఏ విధంగా డ్రామా ఆడుతున్నాడు, వీడియో చూపించి ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అన్ని విషయాలు తన గ్రానీకి చెప్పేస్తుంది. అంటే పారిజాతానికి చెప్పేస్తుంది అనమాట. నువ్వు చెప్పేదంతా నిజమా? అవును గ్రాని, ఆ సూరజ్ గాడు మామూలోడు కాదే, నీకంటే జాదుగాళ్ళ ఉన్నాడు. బావ లాంటి వాణ్ణి అగ్రిమెంట్ పేరుతో డ్రైవర్ని చేసిన దాన్ని. ఆ సూరజ్ గాడు ఒక లెక్క. కార్తీక్ గాడు మాయలోడైతే ఈ సూరజ్ గాడు మాంత్రికుడు. ఇంతమందిని మోసం చేస్తూ వాడు మనింటి కాంపౌండ్ లోనే దర్జాగా ఉన్నాడు. ఎంత ధైర్యం వాడికి! వాడి ధైర్యం వాడి దగ్గర ఉన్న నా వీడియోనే గ్రాని. నువ్వెప్పుడు ఇంతే. ఆ రౌడీగాడు మాట్లాడిన వీడియో అడ్డు పెట్టుకుని నీ నోరు మూయించాడు. ఇది ఎన్నో రోజులు కాదు గ్రాని. చూస్తుంటే వాడంత తేలిగ్గా పోయే వాళ్ళ కనపడడం లేదే. ఐ లవ్ యూ అని రాయడాలు, అక్షరాలు మాయం చేయడాలు, నువ్వంటే ఇష్టం అనడాలు, ఇవన్నీ చూస్తుంటే వాడి ప్లాను వేరేలాగా ఉన్నట్టుంది. దీంట్లో అంత చించుకుని ఆలోచించాల్సిన అవసరం లేదు గ్రాని. వాడు బ్రతకడానికి ఎదగడానికి ఏదైనా చేస్తాడు. వాడి గురించి నాకు తెలిసిపోయింది కాబట్టి నా దగ్గర వెకిలి వేషాలు వేస్తే నేనే చిరాకు పడి వాడికి దూరంగా ఉంటానని వాడి ప్లాన్. అయితే వాడి ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పు. ఏముంది, తాత పేరు చెప్పుకుని ఏ రెస్టారెంటో పెట్టుకుంటాడు. లేదు లేదు, వాడి బుద్ధి అలాంటిది కాదే. మీ తాత 10 లక్షలు ఇచ్చినప్పుడే తీసుకునేవాడు. వాడు మాత్రం ఊరికే రాలేదు. నీతో గొడవ, దీపతో స్నేహం, నీలాంటి పెళ్ళం కావాలి అనడం, ఇవన్నీ చూస్తుంటే దీప కార్తీక్ కలిసి మనకేదో పెద్ద గొయ్య తీశారనిపిస్తోంది. పడిపోయిన తర్వాత బాధపడ్డం కంటే ముందు జాగ్రత్త పడ్డం మంచిది. మరేం చేయమంటావ్? వాణ్ణి నీ దారికి తెచ్చుకో. ఎవరిని? సూరజ్ గాడిని. ఛీ, చెప్పేది వినవే. వాణ్ణి నా దారిలోకి తెచ్చుకోవడం ఏంటి? దీపా కార్తీకుల్ని దెబ్బ కొట్టాలంటే ఆ సూరజ్ గాడు మన వైపు ఉండాలి. మన పని అయిపోయిన తర్వాత వాణ్ణేదో ఒకటి చేద్దాం. సూరజ్ గాడికి నాకు పడదు గ్రాని. ఆ బైరాగాళ్ళంటోల్నే బోల్తా కొట్టించావు. ఈ సూరజ్ గాడి విషయంలో అది అప్లై అవుతుందేమో చూడు. ఆ వేస్ట్ ఫెలో మనతో చేతులు కలపడు. కలిపేలా చెయ్యివే. మాట వినడు. వినేలా చెయ్యి. వాడు ఎప్పుడు ఎలా మాట్లాడతాడో వాడికి తెలియదు. అలాంటోడే మనకి కావాలి. ఇప్పుడు జ్యోత్స్న ఫోన్ తీసుకొని పారిజాతం ఏం చేస్తుందో చూడండి. లాక్ తీవే. ఎందుకు? తీ చెప్తా. పైనున్న నెంబర్ ఎవరిది? వాడిదే. ఆ ఏం చేస్తున్నావు? ఫోన్ చేస్తున్నానుండు. ఏ, నీకేమైనా మతిపోయిందా? ఇటివ్వు. వాడికి నా నంబర్ నుంచి కాల్ చేస్తావేంటి? వాడేనా? వాడే కాల్ బ్యాక్ చేశాడు. లిఫ్ట్ చేసి మాట్లాడు. మాట్లాడు. నీ నెత్తి పగలగొట్టాలి గ్రాని. పగలగొడుదు గానిలే గాని ఇప్పుడు కాదు, ముందు వాడితో మాట్లాడు. ఛీ, ఏ పని సరిగ్గా చెయ్యవు కదా. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంట్లోకి వస్తాడు. మాట్లాడవే. జ్యోత్స్నకి కాల్ బ్యాక్ చేసి సూరజ్ మళ్ళీ ఆడుకుంటాడు. హలో, మిస్డ్ కాల్ ఇచ్చారు కదా. రాంగ్ డైల్. సారీ చెప్పు. దేనికి? నీ మిస్డ్ కాల్ వల్ల నా నిద్ర డిస్టర్బ్ అయింది. నేను చేయలేదు, మా గ్రాని చేసింది. అదంతా నాకు తెలీదు బేబీ. నా నిద్ర డిస్టర్బ్ అయింది. నువ్వు వచ్చి సారీ చెప్తేనే పడుకుంటాను. రాకపోతే పెద్ద ఆయనకు కాల్ చేసి జరిగిందంతా చెప్తాను. ఏమంటున్నాడే? నా బొంద అంటున్నాడు. ఛీ, పెద్ద ఆయనకి వీడియో పంపించమంటావా లేకపోతే వచ్చి సారీ చెప్తావా? చెప్పను. నీకు 5 minutes టైం ఇస్తున్నాను. వచ్చి సారీ చెప్పకపోతే నేనే అక్కడికి వస్తాను. వచ్చి అందరి నిద్రని డిస్టర్బ్ చేస్తాను. అందరికీ వీడియో చూపించి నష్టపరిహారం అడుగుతాను. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా. ఎంత కావాలో అంతే తీసుకో బేబీ. అలాగే వచ్చేటప్పుడు పాలు తీసుకురా. నేనా? నువ్వే పాలు కాచి దాంట్లో కాస్త పసుపేసి తీసుకురా. వేడి పాలు తాగితే హాయిగా నిద్ర పడుతుందంట. నేనేవి నీకు పని మనిషిని కాదు. 5 minutes లో రాలేదనుకో, 6th minute లో నేనే అక్కడ ఉంటాను. రేయ్ 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 ఇడియట్. ఏమంటున్నాడే? మిస్డ్ కాల్ ఇచ్చి వాడి నిద్ర డిస్టర్బ్ చేశానంట. పసుపు కలిపిన వేడి పాలు తీసుకొచ్చి ఇవ్వాలంట. హా? అయ్యగారు తాగి హాయిగా నిద్రపోతారట. దాంతో పాటు సారీ కూడా డిమాండ్ లిస్ట్ లో ఉంది. వెళ్ళు. ఎక్కడికి? వాడితో బేరం మాట్లాడు. 10 లక్షలంటే వద్దన్నవాడు 1 కోటి రూపాయలంటే ఆశపడచ్చు కదా. వాడి కాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. వాడేం చేసుకుంటాడో చేసుకోండి. నేను మాత్రం వెళ్ళనంటే వెళ్ళను వెళ్ళను వెళ్ళను. ఇంత ఖచ్చితంగా వెళ్ళనని చెప్తుందంటే ఖచ్చితంగా వెళ్తుందని మనందరికి తెలిసిందే. నువ్వు వస్తావని నాకు తెలుసు బేబీ. పసుపేసినట్టున్నావు. పంచదార కూడా వేశాను. వేడిగా తాగి హాయిగా పడుకో. మరి సారీ? సారీ లేదు, పూరీ లేదు. చెప్పేది విను. నువ్వు ఫేర్ కాదని నాకు తెలుసు. నేను ఫేర్ కాదని నీకు తెలుసు. నీ మీద కోపంతో నేను కొన్ని తప్పులు చేశాను. నా మీద కోపంతో నువ్వు దీప పార్టీలో చేరిపోయావు. మనం ఇలా ఉత్తర దక్షిణ ధృవాల్లాగా విడిపోయి పగలు సాధించుకునే పనిలో పడిపోయి ఈ గ్యాప్ లో ఈ కాంపిటీషన్ పూర్తవుతుంది. దీప విన్నర్ అవుతుంది. తర్వాత సీఈఓ. దీపకి నీ అవసరం ఉండదు కాబట్టి మళ్ళీ నీ బ్రతుకు రోడ్డు మీదకు పోయి జ్యూసులు అమ్ముకోవడమే. యా,
ఇట్స్ ట్రూ. దీనివల్ల నీకు ఉపయోగం ఉండదు, నాకు ఉపయోగం ఉండదు. మరేం చేద్దామంటావు? పాలు తాగు చెప్తాను. దీంట్లో ఏం కలపలేదు కదా? అదే పసుపు పంచదార కాకుండా. లేదు, నమ్ముతాను. అది నీకిప్పుడు ఎంతో అవసరం. కంటిన్యూ చేస్తావా? తాగుతూ విను. ఇప్పుడు జోస్న సోరస్తో డీల్ మాట్లాడుతుంది. ఒక మంచి ఆఫర్ ఇస్తుంది. ఇద్దరికి ఉపయోగం లేనప్పుడు మనకి గొడవలు అవసరమా? నాకేం సరదా కాదే. అందుకే నువ్వు నాతో చేయగలవు. కలిపితే నేను సీఈఓనవుతాను. ఆ తర్వాత నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను. ఇంత ఓపెన్ ఆఫర్ నాకెందుకు ఇస్తున్నావు? నేను గెలవాలి. గెలవకుండా అడ్డుపడే అనేక కారణాల్లో నువ్వు ఒకడివి. నీ దగ్గరున్న ఎవిడెన్స్ తో నన్నెప్పుడు ఫూల్ని చేస్తావో అని భయంగా ఉంది. అలాగే నా వల్ల కూడా నీకు థ్రెట్ ఉంది. ఇద్దరి భయాలు పోవాలంటే ఇద్దరం ఒక పార్టీ అయిపోవాలి. నువ్వు దీప తరపునే ఉండు, కానీ నా కోసం పనిచేయి. ఏమంటావ్? ఈ డీల్ నీకు ఓకేనా? నువ్వేమనుకుంటున్నావు? తెలివైన వాడు తన జీవితాన్ని మార్చే అవకాశాన్ని వదులుకోడు అనుకుంటున్నాను. నచ్చింది. మిల్కా, నీ డీల్. అలా జోస్న సూరజ్ని తన వైపు లాక్కోవాలని చూస్తుంది. మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.